హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. పూరి జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఈ యొక్క మూవీ డబల్ స్మార్ట్ మూవీ అన్నమాట. డబల్ స్మార్ట్ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఎలాంటి మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక డబల్ స్మార్ట్ మూవీ 1 ఎలా అయితే ఉందో సేమ్ టు సేమ్ పార్ట్ 2 కూడా సేమ్ అలాగే ఉంది. మన విలన్ ఏమంటాడంటే సంజయ్ దత్ గారు రామ్ పోతినేని బ్రెయిన్ లోకి నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ బ్రెయిన్ అనేది నీ బ్రెయిన్ లోకి పంపిస్తున్నా అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ కి వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు, నువ్వే నా పుట్టేళ్ళు అని అంటాడు. దాని తర్వాత మళ్ళీ ఇద్దరు కలుస్తారు, ఆ సాంగ్ ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది. దాని తర్వాత క్లైమాక్స్ లో ఫైట్ అయిపోయినాక వాళ్ళిద్దరు కలిసి లాస్ట్ కి సాంగ్ అయితే వచ్చేస్తుంది. అప్పటికి సినిమా అయితే ఎండ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ట్రైలర్ అయితే మనకు ఆల్మోస్ట్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రైలర్ అయితే. ఈ ముందేరా ఇలా ఉండాలి ట్రైలర్ అంటే, సేమ్ టు సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. డబల్ స్మార్ట్ 1 ఎలా అయితే ఉందో సేమ్ టు సేమ్ డబల్ స్మార్ట్ పార్ట్ 2 కూడా ఇలాగే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా హిట్ కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంతమంది హిట్ కొట్టాలని కోరుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేసేసేయండి. మీరు ఇంతకు ట్రైలర్ చూసా లేదా కామెంట్ చేయండి. నేనైతే ట్రైలర్ చూడగానే ఇప్పుడే రివ్యూ అయితే ఇచ్చేసాను. అంటే 7/22కి రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇది చాలా టూ మచ్ అని చెప్పుకోవచ్చు. 40 మినిట్స్ తర్వాత రిలీజ్ అయితే చేశారు, చాలా లాంగ్ గ్యాప్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎలాగైనా సరే కానీ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. లుక్ ఈజ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అలీ గారు కామెడీ అయితే వింటేజ్ కామెడీ అయితే చూడబోతున్నామని మనకు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ గారు ఈసారైనా కంబ్యాక్ ఇస్తారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. రామ్ పోతినేని గారు కూడా సాందా మూవీతో ఫ్లాప్ అయ్యారు, ఈ మూవీతో హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తే సినిమా అయితే ఎలాగైనా హిట్ అవ్వాల్సిందే. ఓకేనా, 100 కోట్లు కాదు 300 కోట్లు కొట్టే సత్తా ఉన్న మూవీ.